కేంద్రంలో ఏపీ రాజకీయ అభిప్రాయాలు చాలా కీలకంగా మారాయి. మరి ఇందుకు సంబంధించి తాజాగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో ఆ స్థానం ఖాళీ అయింది. ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేయాలి అంటే రాజకీయంగా కీలక పార్టీలకు సంబంధించిన కీలక నేతల అభిప్రాయాలను తీసుకోవడం తప్పనిసరి. మరి ఇందులో భాగంగా ఇప్పుడు ఆ పార్టీకి కీలకంగా ఉన్నటువంటి రెండు పార్టీలు. ఒకటి తెలుగుదేశం పార్టీ అయితే రెండోది జేడీయూ, బీహార్ నితీష్ కుమార్కి సంబంధించిన పార్టీ. మరి ఈ రెండు పార్టీల అభిప్రాయాలు లేకుండా కేంద్రం ఇప్పుడు ఏమాత్రం కూడా ఒక అడుగు కూడా ముందుకు వేసేటటువంటి పరిస్థితి లేదు. మరి అందుకే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ధన్ఖడ్ స్థానాన్ని ఏదైతే ఉపరాష్ట్రపతి స్థానం భర్తీ చేయాలి అంటే కనుక ఖచ్చితంగా ఇటు చంద్రబాబు అభిప్రాయం, అటువైపు జేడీయూ నేత నితీష్ కుమార్ అభిప్రాయం తప్పనిసరిగా ఉంది. మరి దీనికి సంబంధించి చంద్రబాబు వద్ద ప్రస్తుతం చంద్రబాబు కోర్టులో పెట్టినటువంటి అంశం ఉపరాష్ట్రపతి, అలాగే డిప్యూటీ ఉపరాష్ట్రపతి అంటే డిప్యూటీ రాజ్యసభ స్పీకర్. మరి ఈ రెండు స్థానాలకు సంబంధించి చంద్రబాబు అభిప్రాయాన్ని కేంద్రం కోరింది. ఇందుకు సంబంధించి మోదీ కూడా చంద్రబాబు దీనిపై ఏమి చెప్తారు అని వేచి చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇమ్మీడియట్ ఎలక్షన్ ఏదైనా ఉందంటే ప్రస్తుతం బీహార్ ఎలక్షన్ ఉంది. మరి ఈ బీహార్ ఎలక్షన్ ఉంది కాబట్టి ఆ ప్రాంతానికి సంబంధించి ఉపరాష్ట్రపతి ఇస్తే గనక లాభం చేకూరుతుందని కేంద్రం తమ అభిప్రాయాన్ని వెల్లడించింది. మరి దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు కూడా ఏదైతే కూటమి పార్టీలో ఉన్నప్పుడు మూడు పార్టీల శ్రేయస్సు ఏదైతే ప్రస్తుతం జనసేన, బీజేపీ, ఇటువైపు టీడీపీ, ఈ మూడు పార్టీలు కీలకంగా ఉన్నటువంటి తరుణంలో ఈ మూడు పార్టీల ఉమ్మడి శ్రేయస్కరం అనేటటువంటిది ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. మరి ప్రస్తుతం బీహార్కి సంబంధించి ఈ యొక్క ఉపరాష్ట్రపతి ఇస్తే గనక ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ అంటే ఉపరాష్ట్రపతి తర్వాత స్థానం ఏదైతే ఉందో మరి ఆ స్థానాన్ని కూడా తాము కైవసం చేసుకునేటటువంటి అవకాశం ఉంది. కానీ ఛాయిస్ ఈ రెండు పదవుల్లో ఛాయిస్ అనేటటువంటిది చంద్రబాబుకే ఇచ్చారు. మరి చంద్రబాబు అయితే గనక అర్జెంటుగా ఉపరాష్ట్రపతి పదవిని అయితే కోరేటటువంటి అవకాశం లేదు. అయితే ఈ పదవిని ఏదైతే అత్యవసరంగా ఇవ్వాల్సినటువంటి ప్రాంతం బీహార్కి ఇస్తే పార్టీకి ఏదైతే బీజేపీ ఎన్డీఏ కూటమికి లాభం చేకూరుతుంది కాబట్టి ఆ ప్రాంతానికి ఇస్తే బాగుంటుంది అనేటటువంటిది కూడా చంద్రబాబు ఆలోచన. అంతేకాకుండా డిప్యూటీ స్పీకర్ పదవి కూడా తను ఏదైతే టీడీపీకి తీసుకోవాలనేటటువంటి అభిప్రాయంలో చంద్రబాబు ఉన్నాడు. అయితే ఈ రెండు పదవులకు సంబంధించి కేంద్రం పెద్దలు చంద్రబాబు నాయుడు అభిప్రాయాన్ని కూడా తీసుకుంటున్నారు. ఈ చాయిస్ మొత్తం కూడా చంద్రబాబు చేతిలోనే ఉంది. తను ఏది తీసుకోవాలన్నా కూడా ఇది ఇటువైపు ఏకంగా రాష్ట్రపతి పదవికి అయితే గనక ఉపరాష్ట్రపతి పదవికి చంద్రబాబు గట్టిగా తమకే కావాలంటే గనక అది వదులుకోక తప్పనటువంటి పరిస్థితి కేంద్రానికి. అయినా కూడా చంద్రబాబు ఉభయ కుశలతను ఆలోచించి తాను డిప్యూటీ స్పీకర్ పదవికి మొగ్గు చూపుతున్నట్టుగా సమాచారం అందుతోంది. మరి ఈ డిప్యూటీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరికి ఇస్తారు అని అంటే కనుక ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి కీలక నేత, గతంలో స్వర్గీయ గంటి మోహన్ చంద్ర బాలయోగి కుమారుడు ఇప్పుడు హరిశ్చంద్ర బాలయోగికి ఈ పదవి దక్కొచ్చు అనేటటువంటిది మాత్రం ఇప్పుడు పార్టీ పరంగా వినిపిస్తున్నటువంటి మాట. మరి ఏది ఏమైనా గతంలో చూస్తే ఇదే పదవిని తండ్రి ఏదైతే స్పీకర్గా ఉండి తండ్రి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు. మరి ఆ తర్వాత తన లెగసీ కొనసాగించే విధంగా హరిశ్చంద్ర కూడా ఇప్పుడు ప్రస్తుతం హరిశ్చంద్ర బాలయోగి కూడా ఇప్పుడు అమలాపురం నుంచి ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర మంత్రి పదవి కూడా ఒకటి వెయిటింగ్లో టీడీపీకి ఉన్నటువంటి పరిస్థితి. మరి అది అలా ఉంటే ప్రస్తుతం పోస్టులు ఖాళీ అవుతున్నటువంటి నేపథ్యంలో ఒక పోస్టు అయితే ఉపరాష్ట్రపతి పదవి ఖాళీ అయిపోయింది. మరి నెక్స్ట్ దీనికి సంబంధించి మరింకొకరు కూడా డిప్యూటీ స్పీకర్ పదవికి సంబంధించి హరివంశ్ నారాయణ్ సింగ్ ఈ జనతాదళ్ యునైటెడ్ ఎంపీ, ఆయన పదవి కూడా ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఇటీవల రాష్ట్రపతిని సంప్రదించారు. తనకు ఏదైతే పదోన్నతి కల్పించాలి అని కోరారు. అయితే ఇది కూడా జనతాదళ్ యునైటెడ్ ఇది కూడా బీహార్ నుంచే కాబట్టి ఇటు నితీష్ కుమార్కి అయినా కావచ్చు, లేదంటే హరివంశ్ నారాయణ్ సింగ్ కూడా ఈ పదవి ఇచ్చేటటువంటి అవకాశం లేకపోలేదు. ఏదేమైనా ఏదైతే ఉపరాష్ట్ర పదవి అయితే కనుక ఇటువైపు బీహార్కే దక్కే అవకాశం ఉంది. మరి అట్ ది సేమ్ టైం దీనికి సంబంధించి డిప్యూటీ స్పీకర్ పదవి అయితే
ఏకంగా రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ పదవి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు దక్కేటటువంటి అవకాశాలు లేకపోలేదు. మరి దీనిపై చంద్రబాబు నాయుడు నిర్ణయమే చాలా కీలకంగా ఉంది. మరి ఆయన వెలువరించే ఈ నిర్ణయాన్ని బట్టి మాత్రమే కేంద్రం ఏదైతే ఉపరాష్ట్రపతి అలాగే డిప్యూటీ స్పీకర్కి సంబంధించి రాజ్యసభ డిప్యూటీ స్పీకర్కి సంబంధించినటువంటి అంశాల్లో ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది.